హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. మనకి భోగి రోజునేమో పాలు పొంగిస్తాం, సంక్రాంతికేమో పెద్దలకి పళ్ళు పెట్టుకుంటాం, కనుమ రోజునేమో విందులు వినోదాలు చేసుకుంటాం బంధుమిత్రులతో. సో ఈ ప్రతి ఒకేషన్కి ఒక రీజన్ ఉందని నాకు అనిపిస్తుంది. మనకి పంట ఇంటికి రావడం తోటి ఈ పండగని చేసుకుంటాం అన్నమాట. హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటే మనకి ఇంటికి పంట వస్తుంది, ఆ పంటని అందరితో షేర్ చేసుకోవాలని మనం ఈ పండగని స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ మా డాడీ చెప్తుంటారు, వాళ్ళు అరుగు మీద ఒక బస్తా ధాన్యాన్ని అలా పెట్టేసేవారట. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆ ధాన్యాన్ని ఇచ్చేవారట. హరిదాసులకి కానివ్వండి, లేదా పూర్ పీపుల్కి కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా ఆ ధాన్యాన్ని మొత్తం పంచిపెట్టేవారట. సో అంతేకాకుండా అప్పట్లో పిండి వంటలు కూడా చేసి పంచేవాళ్ళు. షేరింగ్ కేరింగ్, ఆ షేరింగ్ కేరింగ్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మనం ఆ షేరింగ్ కేరింగ్ చేస్తే అసలైన పండగ అని నాకు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకు వచ్చిన దాన్ని నలుగురితో పంచుకుంటామో అది ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది. సో మనకు వచ్చిన ప్రాస్పెరిటీని అందరితో షేర్ చేసుకోవాలన్నదే ఈ పండగల అసలైన రహస్యం అనిపిస్తుంది. ఈ పండుగలతోటి మన ప్రాస్పెరిటీని నలుగురితో పంచుకోవాలన్నదే ఒక మెయిన్ రీజన్ ఈ పండుగ జరుపుకోవడం అనిపిస్తుంది. అయితే సంక్రాంతి రోజుని పెద్దలకి పళ్ళు పెడతారు. ఆ పళ్ళు పెట్టడం అంటే ఏంటి? యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది, పెద్దల్ని గుర్తు చేసుకోవడం. ఎందుకు గుర్తు చేసుకోవాలి? వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు మనం వాళ్ళకి వారసులం కాబట్టి వాళ్ళు చేసిన మంచి పనుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వెలికి తీసి వాటిని మనం ఆచరించి నెక్స్ట్ భావి తరాలకి అవి కనుక పాస్ ఆన్ చేసామనుకోండి, అదే ఒక లెగసీలా క్రియేట్ అవుతుంది. అదే మనకి ఒక మంచి వంశాన్ని ఇస్తుంది. వంశం అంటే ఏమీ కాదు, జీన్స్తో పాటు మనం ఆ పనులను కూడా కనుక మనం పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, ఆ లెగసీ ముందుకెళ్తుంది. సో ఈరోజు నేను మా పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ గుర్తు చేసుకున్నా. వాళ్ళలో పాజిటివ్స్ అన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని నా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయడానికి చిన్న చిన్న పనులు చేశా. తద్వారా నేను పెద్దలకి ఏదైతే మనం పళ్ళు పెడతామంటామో, సో నేను ఈ రకంగా దాన్ని నేను ఫుల్ఫిల్ చేశా. మా పెద్ద పిన్ని అందరికంటే ఫస్ట్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇవాళ పని అమ్మాయి రాలేదు, వాకిలి చూస్తే చాలా భయంకరంగా ఉంది. మా పెద్ద పిన్ని చాలా నీట్గా పెద్ద వాకిల్ని మమ్మల్ని వీపు మీద వేసుకుని మరీ ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టేదన్నమాట పండక్కి. సో నాకు అది గుర్తొచ్చి, నేను ఫిజికల్గా నేను అంత కంఫర్టబుల్ లేకపోయినా కూడా నేను ఆ వాకిలంతా ఊడ్చి దాన్ని నీట్గా కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టాను. అక్కడ నేను మా పెద్ద పిన్ని హార్డ్ వర్క్ని నేను భావి తరాల వాళ్ళకి ముందుకు తీసుకెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా మదర్కి చాలా క్రియేటివిటీ ఉండేది. తను చక్కగా ముగ్గులు కానివ్వండి, అల్లికలు కానివ్వండి, ఏదైనా క్షణాల్లో పట్టేసేది, చేసేసేది. వంటలే కానివ్వండి, అన్నిట్లో తను చాలా టాలెంటెడ్ అనమాట. సో తన టాలెంట్, ఆ ముగ్గు, మాకు చిన్నప్పుడు ముగ్గు వేయమంటే ఆ ముగ్గే గుర్తొచ్చేది. సో నేను ఈరోజు అదే ముగ్గును వేసి నేను మా మదర్ లెగసీ ఏదైతే ఉందో, మా మదర్ క్రియేటివిటీ ఏదైతే ఉందో అది నా నెక్స్ట్ తరాలకి పాస్ ఆన్ చేయడానికి మా మదర్ని ఈ రకంగా గుర్తు చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ పెట్టకుండా పంపించేది కాదట. చాలా రుచికరమైన ఫుడ్ వండేదట. సో ప్లస్ నేను కూడా మా నాన్నమ్మ ఫుడ్ తిన్నదాన్నే కాబట్టి మా నాన్నమ్మ నేను ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్ళాలంటే ఆవిడ ప్రేమ ఆప్యాయతలతో వండి పెట్టే ఫుడ్
అది నేను మా నాన్నమ్మ నుంచి నేర్చుకుని నా నెక్స్ట్ జనరేషన్స్కి నలుగురితో మంచి ఫుడ్ వండి నలుగురితో షేర్ చేయడం నా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ చాలా ప్రేమ గల మనిషి అనమాట. తనకి ప్రేమించడం తప్పితే కోప్పడ్డం చిరాకు పడ్డం అసలు తెలియదు. సో ఆ ప్రేమని ఆప్యాయతల్ని నెక్స్ట్ తరాలకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే మా అమ్మమ్మని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. సో మా అమ్మమ్మ నుంచి నేను నెక్స్ట్ జనరేషన్కి ప్రేమ ఆప్యాయతలు అన్కండిషనల్ లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ కూడా పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ ఆవిడ చాలా హార్డ్ వర్కింగ్. ఆవిడ దగ్గర చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేవి. అంటే తక్కువ వాటర్ని యూజ్ చేసి యూటెన్సిల్స్ ఎలా క్లీన్ చేయాలి ఇలాంటివన్నీ మేము ఆవిడ దగ్గర నేర్చుకున్నాం. నేను చిన్నపిల్లలమే కానీ ఆవిడ చెప్పే విధానం ఎంత స్ట్రాంగ్ ఉండేదంటే అంటే తక్కువ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తూ పనులు ఎలా చేయాలన్నది మాకు ఆవిడ నేర్పించారు. ఈ జనరేషన్స్లో అది చాలా అవసరం. యాక్చువల్లీ అప్పుడు అవసరం లేదు కానీ ఆవిడ చెప్పిన పనులు ఇప్పుడు నిజంగా ఉన్న కండిషన్కి చాలా ఉపయోగం. సో నెక్స్ట్ తరాలకి హౌ టు సేవ్ అవర్ ఎనర్జీస్ అంటే మన న్యాచురల్ రీసోర్సెస్ని ఎలా కాపాడుకోవాలి అన్నదే నేను నెక్స్ట్ జనరేషన్స్కి మా అమ్మమ్మ ద్వారా నేర్చుకుని ముందుకి నేను పాస్ ఆన్ చేస్తున్నా. మా తాతయ్య చాలా నాకు ఆయన డ్రెస్సింగ్ సెన్స్ చాలా నచ్చేది. ఆ రోజుల్లోనే ఆయన సూటు బూటు వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఫొటోస్ దిగారు. సో ఆయనకు డ్రెస్సెస్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ అంటే మన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేయాలంటే డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. అది నేను ఆయన ద్వారా నేర్చుకుని దాన్నే నేను నా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ చాలా స్ట్రాంగ్ మా వాళ్ళ డాడీ. ఆయన చాలా కైండ్ హార్టెడ్, బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, ప్లస్ ఆయన దగ్గర హెల్పింగ్ నేచర్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నా. నలుగురికి హెల్ప్ చేస్తూ ఆ హెల్పింగ్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ లైఫ్ లీడ్ చేయడమే అసలైన లైఫ్. సో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా పెద్దనాన్న. ఆయన మల్టీ టాస్కింగ్, హెల్పింగ్ నేచర్, దాంతోపాటు నలుగురికి ఇన్స్పైర్ చేసే డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, ఈ అన్ని పాజిటివ్ యాటిట్యూడ్స్ తోటి ఆయన మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే మేము ఎదుగుతూ ఆయన్నే చూసి ఎదిగాము. సో ఆయన హార్డ్ వర్కింగ్ కానీ ఆయన నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా నా లైఫ్లో నాకు చాలా హెల్ప్ చేసినాయి గ్రో అవడానికి. ఇది నా నెక్స్ట్ జనరేషన్కి నేను పాస్ ఆన్ చేయాలనుకుంటున్నా. ఒక డిసిప్లైన్డ్ లైఫ్, ఒక సిస్టమేటిక్ లైఫ్, నాలెడ్జబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగా ప్రతి ఒక్కళ్ళనే నేను ఈ పండగ రోజుని గుర్తు చేసుకోవడం, వాళ్ళు చేసే పనులు ఈరోజు చేయడానికి ట్రై చేశా. సో ఈ 2-3 రోజుల్లో పండగలో నేను ఇవి అనుకున్నవన్నీ కూడా చేసి నా పెద్దలకి సరైన గుర్తింపునిచ్చి నా నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశా. నేను పండగ ఈ రకంగా జరుపుకున్నా. మరి మీరందరూ పండగని ఎలా జరుపుకున్నారు నాతో తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో చెప్తే అవసరమైతే మీతో కూడా నేను మాట్లాడి మీ పండుగను కూడా నేను నా ఛానల్లో పెట్టడానికి ఇష్టపడుతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అందరిలో స్ప్రెడ్ అయితే ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించవచ్చు. సో తప్పకుండా షేర్ చేయండి.